తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామంలో ముక్తేశ్వర స్వామి దేవాలయం ఉంది. దట్టమైన అడవి ప్రాంతంలో చుట్టూ అందమైన ప్రకృతి రమణీయతల మధ్యన గోదావరి నడి ఒడ్డున ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. ఈ ఆలయం వరంగల్ నుంచి 115 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుంచి 277 కిలోమీటర్ల దూరంలో, కరీంనగర్ నుంచి 125 కిలోమీటర్ల దూరంలో, పరకాల నుంచి 75 కిలోమీటర్ల దూరంలో, మంతిని నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాళేశ్వరం వెళ్ళే మార్గం మొత్తం అటవీ ప్రాంతం. అందమైన చెట్లతో ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదించవచ్చు. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహించడం వల్ల త్రివేణి సంగమ తీరమైన దక్షిణ కాశీగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. కాళేశ్వరం బస్టాండ్ నుంచి దేవాలయంకు నడుచుకుంటూ వెళ్ళవచ్చు, లేదా ఆటోలో అయినా వెళ్ళవచ్చు. గోదావరి నది ఒడ్డున ఈ క్షేత్రం ఉంది. త్రివేణి సంగమ కలయిక నీటిలో స్నానం చేసే ప్రాంతానికి పడవలలో వెళ్ళవచ్చు. ఇక్కడికి వెళ్ళి రావడానికి రూ. 100 తీసుకుంటారు. దూరంలో కనపడే వంతెన మహారాష్ట్రలోని సిరంచాను, తెలంగాణలోని కాళేశ్వర ఆలయ పట్టణాలను కలుపుతుంది. ఈ వంతెన పొడవు సుమారుగా 1.6 కిలోమీటర్లు. త్రివేణి సంగమంలో స్వచ్ఛమైన నీటిని చూడవచ్చు. త్రివేణి సంగమం 3 నదుల కలయిక. కాళేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా భువనేశ్వర్ వద్ద పుట్టిన గోదావరి నది, దాని ఉపనది అయిన ప్రాణహిత నదితో పాటు అంతర్వాహినిగా సరస్వతి నదుల కలయిక. గోదావరి నదిలో స్నానం అయిపోయిన తర్వాత ఆలయానికి నడుచుకుంటా వెళ్ళవచ్చు, లేదా ఆటోలో అయినా వెళ్ళవచ్చు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కాళేశ్వర ఆలయంలో 2 శివలింగాలు గర్భగుడిలో పూజలందుకుంటాయి. అందులో ఒకటేమో ముక్తేశ్వరుడి అనగా శివుడు, మరొకటేమో కాళేశ్వరుడు అనగా యముడు. ఈ క్షేత్రంలో శివుడు, యముడు లింగాకారంలో ఉండడం ప్రత్యేకత. ఆలయం చుట్టూ 4 రాజగోపురాలున్నాయి. తూర్పు రాజగోపురం ప్రధానమైనది. ఈ తూర్పు రాజగోపురం ద్వారానే భక్తులు ఎక్కువగా లోపలికి వెళ్తుంటారు. తూర్పు రాజగోపురం నుండి లోపలికి వెళ్ళగానే కుడి వైపున
పూజలకు, సేవలకు సంబంధించినటువంటి టికెట్‌లకు సంబంధించిన కౌంటర్ ఉంది. ఈ క్షేత్రంలో శివుడు, యముడు లింగాకారంలో ఉండడం ప్రత్యేకత. ఈ ఆలయాన్ని భక్తులందరికీ వెంకటేశ్వర స్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పని లేకుండా పోయిందట. ఈ యమధర్మరాజు స్వామిని వేడుకోగా యముడిని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడని పురాణాలు చెబుతున్నాయి. వెంకటేశ్వర స్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో 2 రంధ్రాలున్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడి సమీపంలో ఉన్న గోదావరి ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల విశ్వాసం. కాళేశ్వర ఆలయంలోని ధ్వజస్తంభం. ప్రధాన ఆలయానికి సమీపంలోనే శుభనంద ఆలయం ఉంది. ఈ ఆలయంలో పార్వతి అమ్మవారు శుభనంద పేరుతో భక్తులకు దర్శనమిస్తుంది. శ్రీకాళహస్తి తరువాత కాళేశ్వర క్షేత్రం రాహుకేతు, కాలసర్ప దోషాల నివారణ పూజలకు ప్రసిద్ధి. ఈ మండపంలో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి దోష నివారణకు పూజలు చేస్తూ ఉంటారు. ఆలయంలో యమకోణం ఉంది. ఆ యమకోణం నుండి వెళ్ళినట్లయితే తమకున్నటువంటి యమగండాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థాన సంక్షిప్త చరిత్ర ఇక్కడ చూడవచ్చు. క్షేత్రంలోని పూజలు మరియు పూజ సామాగ్రి వివరాలు. సరస్వతి ఉప ఆలయంలో చదువుల తల్లి మహాసరస్వతిగా కొలువై భక్తులకు దర్శనమిస్తుంది.